నేను మీ స్వాతి. పలాసలో వైఎస్ఆర్సీపీకి జోష్ ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా పలాస రాజకీయాల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేరు ఇప్పటికీ బలంగానే వినిపిస్తోంది. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సీదిరి అప్పలరాజును పలాసలో చాలా మంది ఇప్పటికీ మన ఇంటి కొడుకుగానే భావిస్తూ ఉంటారు. ప్రజలతో మమేకం కావడం, అందుబాటులో ఉండడం, సమస్యలపై స్పందించడం వంటి అంశాలు ఆయనకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ను తీసుకొచ్చాయి. అయితే ప్రస్తుతం పలాసలో వైఎస్ఆర్సీపీ పరిస్థితిని పరిశీలిస్తే నాయకుడిపై అభిమానం ఒక వైపు ఉంటే పార్టీ క్యాడర్లో మాత్రం పూర్వపు ఉత్సాహం కనిపించడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రెండో స్థాయి నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం తగ్గిపోయిందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమస్యలపై నిరసనలు, కార్యకర్తల సమావేశాలతో కలకలలాడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా మారిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల తర్వాత చాలా మంది సెకండ్ క్యాడర్ నాయకులు యాక్టివ్ గా కనిపించడం లేదని కార్యకర్తలే చెబుతున్నారు. నాయకుడు బలంగా ఉన్న కింద స్థాయిలో జోష్ లేకపోతే పార్టీ బలహీనపడుతుంది అనే మాట ఇప్పుడు పలాస రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, స్థానిక సమస్యలపై పార్టీ తరపున గట్టిగా స్పందించడం వంటి అంశాల్లో మరింత చురుకుదనం అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు డాక్టర్ సీదిరి అప్పలరాజుపై ప్రజల్లో ఇంకా ఆదరణ ఉంది. కానీ ఆ ఆదరణను పార్టీ బలోపేతానికి మలచడంలో స్థానిక నాయకత్వం విఫలమవుతుందా అనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. పలాసలో వైఎస్ఆర్సీపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కేవలం ఒక్క నాయకుడి ఇమేజ్ పై కాకుండా గ్రామ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని మళ్లీ యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.